హాయ్. మనము ఆగస్టు 1 నుంచి ఆగస్టు 7వ తేదీ వరకు ఆ, తల్లిపాల వారోత్సవాలు అని జరుపుకుంటున్నాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే తల్లిపాలు బిడ్డకి ఎంత శ్రేయస్కరం, బిడ్డతో పాటు తల్లికి కూడా ఎంత శ్రేయస్కరం, బిడ్డ ఆరోగ్య పరిస్థితి పైన, తల్లి ఆరోగ్య పరిస్థితి పైన ఈ తల్లిపాలు పట్టించడం దాని ప్రభావం ఏంటి అని చెప్పబోతున్నాను. మొదటగా తల్లిపాలు పట్టడం వలన బిడ్డకు ఆ తల్లిపాలల్లో అన్ని రకాల పోషకాలు ఉంటాయి. అంటే ప్రోటీన్లు, క్రొవ్వులు, విటమిన్స్, మినరల్స్, ఇలా అన్ని రకాల ఆహార పదార్థమైన పోషకాలు ఉన్నందువల్ల బిడ్డలకి అన్ని రకాలుగా ఉపయోగం. ఒకటి కొలెస్ట్రాల్, అంటే ముర్రుపాలు అంటాం కదా, ఈ ముర్రుపాలు రిచ్ ఇన్ యాంటీబాడీస్, ముఖ్యంగా ఐజీఏ యాంటీబాడీస్ అని ఉంటాయి. ఇవి బేబీని వైరల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ నుంచి బాగా కాపాడుతాయి, ఇమ్యూనిటీ కూడా బాగా పెరిగేట్టు చేస్తాయి. తర్వాత డైజెషన్ చాలా ఈజీగా ఉంటుంది, అంటే అరుగుదల బిడ్డకి చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా ఉత్తరోత్తర ఒబెసిటీ రావటం కానీ, గ్యాస్ ఫామ్ అవటం కానీ, లేదా మలబద్ధకం లాంటి సమస్యలు కానీ ఇవేవి ఉండవు. తర్వాత బ్రెయిన్ డెవలప్మెంటు, దృష్టి దోషాలు లేకపోవడం అనేది ఈ తల్లిపాలు తాగిన వాళ్ళల్లో చాలా బాగుంటుంది. బ్రెయిన్ డెవలప్మెంట్ బాగుంటుంది, దృష్టి దోషాలు ఉండవు. తర్వాత అలర్జీస్ రావు. తర్వాత ఈ జూనైల్ డయాబెటీస్ అంటాం, అంటే చిన్న వయసులోనే వచ్చే డయాబెటీస్, మధుమేహం, అది రాదు. తర్వాత చైల్డ్హుడ్ క్యాన్సర్స్ కూడా రాకుండా ఉంటాయి. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి బిడ్డకి పాలు ఇవ్వడం వలన. పోత పాలు కంటే ఇవి చాలా శ్రేయస్కరం. ఇంకోటి, మదర్కి ఏంటి ఉపయోగం? మదర్కి ఏంటంటే ప్రసవం తర్వాత యూట్రస్, అంటే గర్భాశయము త్వరగా కుంచుకుపోద్ది. కారణం ఏంటంటే ఆక్సిటోసిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అయినందువలన అది త్వరగా ఆ సైజ్ తగ్గిపోయి బాగుంటుంది. తర్వాత మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది, ఎమోషన్ బ్యాలెన్స్ కూడా బాగుంటుంది తల్లిలో ఈ పాలు పట్టించడం వల్ల. తర్వాత రొమ్ము క్యాన్సర్లు రావు, గడ్డలు కట్టడం అనేది ఉండదు. తర్వాత ఓవేరియన్ క్యాన్సర్స్ కానివ్వండి, టైప్ 2 డయాబెటీస్ మెలిటిస్, అంటే పెద్దవాళ్ళలో వచ్చే మధుమేహ వ్యాధం, అది కూడా రాకుండా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వెయిట్ లాస్ కూడా ఉంటుంది మదర్లు, ఎందుకంటే ఎక్కువ క్యాలరీస్ ఉపయోగపడతారు కదా బిడ్డకి పాలు పట్టడం వలన. దాని వలన వెయిట్ లాస్ కూడా వస్తుంది, వెయిట్ ఎక్కువగా ఉంటే వెయిట్ లాస్ కూడా వస్తుంది, ఆకలి బాగా ఉంటుంది తల్లికి, దీన్ని ఉపయోగం. తర్వాత వస్తే మానసిక ఒత్తిడి ఉండదు, మానసిక ఒత్తిడి బాగా తగ్గిపోతుంది. తర్వాత ఇంకా చెప్పాలంటే ఓవరాల్గా తల్లికి బిడ్డకి కూడా చాలా ఉపయోగం ఈ యొక్క పాలు పట్టడం అనే దానివల్ల. తర్వాత చాలామంది ఈ పాలు పట్టకుండా అందం తగ్గిపోద్దనో, లేకపోతే విపరీతం వెయిట్ లాస్ వస్తుందనో, లేకపోతే రకరకాల కాస్మెటిక్ కారణాల వలన తల్లి బిడ్డకు పాలు పట్టకుండా ఉండడం అనేది కొన్ని సందర్భాల్లో జరుగుతుంది. అలా చేయకపోతే బిడ్డ చాలా ఆరోగ్యంగా ఉంటారు, బాగా ఫ్యూచర్లో ఎటువంటి వ్యాధులు రాకుండా కూడా ఆరోగ్యంగా పెరుగుతాడు. రెండోది, పోతే బిడ్డ పాలని ఎలా పట్టాలంటే సూన్ ఆఫ్టర్ డెలివరీ, అంటే పుట్టిన వెంటనే స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్, అంటే మదర్తో టచ్ అవ్వాలి, బేబీ బాడీ మదర్తో టచ్ అయ్యి పాలు పట్టించాలి. ఒకవేళ సక్కింగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే, బిడ్డ పాలు తాగడానికి ఏమైనా ఇబ్బంది పడుతూ ఉంటే కనుక పాలు బయటకు తీసి పట్టించే మార్గాలు కూడా ఉన్నాయి. ఒకటి, చేతితో మెల్లిగా బాగా శుభ్రంగా చేతులు కడుక్కొని చేతితో మెల్లిగా మర్దం చేసి పాలు పిండి మంచి క్లీన్గా ఉండే కంటైనర్లో పిండి పట్టించవచ్చు. వాటిని నిల్వ చేయొచ్చు కూడా, ఏదో వర్కింగ్ ఉమెన్ అయితే నిల్వ చేసి కూడా పట్టించవచ్చు బేబీకి. తర్వాత ఒక్కోసారి అలా చేయడం ఇబ్బంది అయితే, మసాజ్ లాగా చేసి తీయడం ఇబ్బంది అయితే మనం ఏం చేయొచ్చు అంటే, ఈ ఎలక్ట్రానిక్ మిషన్స్ దొరుకుతాయి. ఆ ఎలక్ట్రానిక్ మిషన్స్ని అప్లై చేస్తే వాటికి అవే పాలు తీసేస్తాయి రొమ్ము నుంచి. లేదంటే మాన్యువల్గా కూడా చేయొచ్చు, అంటే మనం చేతితో ఆపరేట్ చేస్తూ కూడా చేయొచ్చు. కానీ పుట్టిన వెంటనే పాలు పట్టాలి. ఆ పుట్టిన బాబు పాప ఎవరైనా కావచ్చు, 6 months వరకు ఖచ్చితంగా పాలు పట్టాలి. అప్పుడే నేను చెప్పిన ఇటువంటి ఉపయోగాలన్నీ జరుగుతాయి. లేకపోతే ఉత్తరోత్తర బిడ్డకి ఆరోగ్యం సంబంధించిన
కొన్ని వ్యాధులు కానివ్వండి, ఆరోగ్య సంబంధించిన సమస్యలు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ, ప్రతి తల్లి బిడ్డకి 6 నెలలు పుట్టినరోజు నుంచి 6 నెలలు ఖచ్చితంగా పాలు పట్టండి. ఆరోగ్యాన్ని, మీ ఆరోగ్యం కాపాడుకోండి, మీ బిడ్డ ఆరోగ్యం కూడా కాపాడుకోండి. సో కాబట్టి ఈ సంవత్సరం 2025 తల్లిపాల వారోత్సవాలు, అంటే బ్రెస్ట్ మిల్క్ వీక్ అంటారు దీన్ని సందర్భంగా నేను ఇచ్చే మెసేజ్ ఇది. మీరు మీ బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలంటే తల్లిపాలు పట్టండి. పట్టేదానికి తల్లులు కూడా ప్రోత్సహించండి. ఓకే, థ్యాంక్ యూ.